ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన సుదీర్ఘ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక రోజువారీ ఆదాయాన్ని ఆర్జించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2026 సంక్రాంతి పండుగ రద్దీ మరియు తిరుగు ప్రయాణాల నేపథ్యంలో ఒక్క రోజులోనే ఆర్టీసీకి ఏకంగా 27.68 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే సమయంలో సాధించిన 23.71 కోట్ల రికార్డును ఈ ఏడాది సంస్థ సునాయాసంగా అధిగమించింది. సంక్రాంతి సెలవులు ముగియటంతో పల్లెల నుంచి ప్రజలందరూ తిరిగి నగరాలకు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 50.6 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. సంక్రాంతి సీజన్ మొత్తంలో ఆర్టీసీ గల్లపెట్టెకు సుమారు 318 కోట్ల రూపాయల ఆదాయం చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే సుమారు 18.19 కోట్ల మేర ఆదాయం రావటం విశేషం. ప్రైవేట్ ట్రావెల్స్ పండుగ వేళ ఛార్జీలను రెట్టింపు చేయగా ఆర్టీసీ మాత్రం సాధారణ ఛార్జీలతోనే అదనపు సర్వీసులను నడపటం ప్రయాణికులను ఆకర్షించింది. సుమారు 9,000 పైచిలుకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి ఉంచటం, ఆన్లైన్ బుకింగ్ను సులభతరం చేయటం మరియు సమయపాలన పాటించడం వల్ల ఈ ఘనత సాధ్యమైంది. ఈ అసాధారణ విజయం సాధించినందుకు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు డ్రైవర్లు, కండక్టర్లు మరియు ఇతర సిబ్బందిని అభినందించారు.